హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే లాఫింగ్ బుద్ధ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో ఒక సేటుగారి షాప్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి డబ్బులు దొంగతనం చేసి పారిపోతూ ఉండగా సేట్ ఆ వ్యక్తిని పోలీసులకి అప్పగించి ఆ వ్యక్తి దొంగతనం చేసినటువంటి డబ్బుల్ని అసలు ఎందుకు దొంగతనం చేశాడో అది కనుక్కొని చెప్పమని చెప్పి కంప్లైంట్ ఇచ్చి వెళ్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ మరియు పోలీసులు అందరూ కూడా ఆ దొంగని చాలా సార్లు కొట్టి ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పు అని అడుగుతూ ఉంటారు. కానీ ఆ దొంగ మాత్రం ఏమీ చెప్పకుండా ఉంటాడు. ఆ సమయంలో ఒక కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ని చూసి ఇలాంటి వాళ్ళని డీల్ చేయాలి అంటే మన కానిస్టేబుల్ గోవర్ధనే చేయగలడు అని అంటాడు. ఇక్కడే మనకు కానిస్టేబుల్ గోవర్ధన్ గురించి చూపించడం జరుగుతుంది. ఈ గోవర్ధన్ తన ఇంట్లో తన భార్య, కూతురు మరియు తన మామయ్యతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఇంట్లో గోవర్ధన్ కానిస్టేబుల్ గా జాబ్ చేస్తూ ఉండగా తన మామయ్య మాత్రం ఈవెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఈ గోవర్ధన్ తనకు దొరికినటువంటి తక్కువ సమయాన్ని తన ఫ్యామిలీతో చాలా ఆనందంగా గడుపుతూ ఉంటాడు. అలాగే తన వైఫ్ చేసే మంచి మంచి వంటలన్నీ కూడా తింటూ కొంచెం ఓవర్ వెయిట్ పెరిగి ఉంటాడు. అలా గోవర్ధన్ తన ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతూ ఉండగా అప్పుడే ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గారు ఒక కేసుని హ్యాండిల్ చేస్తున్నాడు, కానీ ఎటువంటి రిజల్ట్స్ రాలేదు, నువ్వు అర్జెంట్ గా స్టేషన్ కి రావాలి అని అంటాడు. దాంతో ఇంట్లో టిఫిన్ చేసే టైం లేకపోవడంతో తన వైఫ్ చేసిన దోశలన్నింటినీ కూడా పార్సిల్ చేసుకుని అక్కడికి స్టేషన్ కి వెళ్లి డైరెక్ట్ గా ఆ ఖైదీ ఉన్నటువంటి ఆ సెల్ లోకి వెళ్లి వెంటనే బాక్స్ ఓపెన్ చేసి ఆ ఖైదీని కూడా టిఫిన్ చేయమని చెప్పి గోవర్ధన్ కూడా టిఫిన్ చేస్తూ ఉంటాడు. ఆ ఖైదీ కూడా గోవర్ధన్ తెచ్చినటువంటి ఆ దోశల్ని తిని తన ఫ్యామిలీని గుర్తు చేసుకుని చాలా బాధపడి ఏడుస్తూ, ఇప్పటి వరకు ఈ స్టేషన్ లో ఎవరో కూడా నన్ను ఈ విధంగా ట్రీట్ చేయలేదు, నువ్వు నన్ను ఒక మనిషిలాగా ట్రీట్ చేస్తూ నీ దోశలు కూడా నాకు పెట్టావు కాబట్టి అసలు ఏం జరిగిందో నిజం నీకు చెప్తాను అని అసలు ఆ సేటు దగ్గర ఎందుకు తను దొంగతనం చేయాల్సి వచ్చిందో ఆ నిజం అంతా కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నిజానికి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి ఉన్న ఆ ఖైదీ వాళ్ళ సేటు దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ సేటు మాత్రం రెగ్యులర్ గా శాలరీ కూడా ఇవ్వకుండా తనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే సమయంలో ఆ ఖైదీ వాళ్ళ ఇంట్లో తన వైఫ్ మరియు తన కూతురు జీవిస్తూ ఉండగా ఇంట్లో బాత్రూమ్ సౌకర్యం కూడా సరిగ్గా లేకపోవడంతో తన భార్య తన కూతురు ఇద్దరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దాంతో ఆ ఖైదీ తన వైఫ్ ని మరియు కూతుర్ని చూసి ఈసారి నెలలో వచ్చే శాలరీతో ఖచ్చితంగా మనం బాత్రూమ్ ని బాగు చేయించుకుందాం అని మాటిచ్చి ఉంటాడు. కానీ ఆ సేటు మాత్రం ఈ నెల కూడా శాలరీ సరిగ్గా ఇవ్వకుండా ఆపడంతో తనకు చాలా కోపం వచ్చి ఆ సేటు దగ్గర డబ్బుల్ని దొంగతనం చేసి ఉంటాడు. అదంతా తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే ఆ డబ్బు మొత్తాన్ని కలెక్ట్ చేసి ఆ సేటుకి ఇచ్చేస్తారు. అదేవిధంగా ఆ సేటు ఆ ఖైదీకి ఇవ్వవలసిన శాలరీ మొత్తాన్ని కూడా తీసి తనకిచ్చి ఆ ఖైదీ డబ్బులు దొంగతనం చేసి తప్పు చేశాడు కాబట్టి తనని జైలుకి తీసుకుని వెళుతూ ఉంటాడు. దాంతో ఆ ఖైదీ వెంటనే తన వైఫ్ మరియు తన కూతుర్ని చూసి నేను జైలుకి వెళ్ళి వచ్చే లోపల మీరు బాత్రూమ్ని రెడీ చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ విధంగా గోవర్ధన్ చాలా తెలివిగా ఆ కేసుని సాల్వ్ చేస్తే ఇన్స్పెక్టర్ మాత్రం మీడియా ముందుకు వెళ్లి ఈ కేసును నేనే డీల్ చేశాను అన్నట్లుగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఇది మొత్తం చూసిన గోవర్ధన్ మాత్రం తనేమీ ఫీల్ అవ్వకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈ గోవర్ధన్ తన డ్యూటీని ఎంజాయ్ చేస్తూ, అలాగే మనం ఫస్ట్ లో చెప్పుకున్నట్టుగా ఈ గోవర్ధన్ ఒక ఫుడీ కావడంతో తన వైఫ్ చేసే ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ చాలా సరదాగా డ్యూటీ చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు. తను ఎంత ఫుడీ అంటే స్టేషన్ లో ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ ఫుడ్ ని కూడా తనే తినేస్తూ ఉంటాడు. గోవర్ధన్ స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా చాలా మంచిగా కలిసిపోయి తన పని తను చేసుకుంటూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒక డాక్టర్ ఫోన్ చేసి నీ వైఫ్ కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పడంతో ఈ గోవర్ధన్ చాలా టెన్షన్ పడుతూ ఆ వెంటనే ఇంటికి వచ్చేసినటువంటి గోవర్ధన్ వెంటనే ఇంట్లో ఉన్నటువంటి తన కూతురిని చూసి నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా అని అంటూ ఉంటాడు. నిజానికి ఈ గోవర్ధన్ తన వైఫ్ ప్రెగ్నెంట్ అవ్వడం వల్లనే కళ్ళు తిరిగిందేమో అనుకుంటూ హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న డాక్టర్ గోవర్ధన్ ని చూసి నీ వైఫ్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది, తనతో కలిసి నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళావు అని అడుగుతుంది. దానికి గోవర్ధన్ మాట్లాడుతూ 9
సంవత్సరాల క్రితమే మేము కలిసి బయటికి వెళ్ళినట్లుగా ఉన్నాము అని చెప్పడంతో ఆ డాక్టర్ వెంటనే గోవర్ధన్ ని చూసి, నువ్వు మీ వైఫ్ అర్జెంట్ గా వెంటనే బయటికి వెళ్ళండి, అప్పుడే తనకు కొంచెం రిలాక్స్డ్ గా ఉంటుంది. అలా రిలాక్స్డ్ గా లేకపోవడం వల్లనే నీ వైఫ్ కళ్ళు తిరిగి పడిపోయింది అని ఆ డాక్టర్ చెప్తారు. ఆ తర్వాత రోజు రాత్రి గోవర్ధన్ ఇన్స్పెక్టర్ తో కలిసి మరికొంతమంది పోలీసులు అందరూ కూడా నైట్ డ్యూటీ చేస్తూ ఉండగా ఆ సమయంలో ఒక కానిస్టేబుల్ గోవర్ధన్ ని చూసి, ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారు ఫ్రీగా ఉన్నారు, నువ్వు ఇన్స్పెక్టర్ కి ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, ఇప్పుడే వెళ్ళి చెప్పు అని అంటాడు. దాంతో గోవర్ధన్ వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ మన పోలీసులు అందరూ కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళకు కొంచెం ఎంజాయ్మెంట్ కావాలి, మన స్టేషన్ దగ్గర ఏదైనా ఒక ఫంక్షన్ ని ఏర్పాటు చేద్దాం, దానిలో మన ఫ్యామిలీస్ అందరూ కూడా వస్తే అందరూ కూడా కొంచెం రిలీఫ్ అవుతారు అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ ఐడియా చాలా బాగానే ఉంది, కానీ ఒక ఫంక్షన్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అని వెంటనే పై అధికారులకి ఫోన్ చేయగా, పై అధికారులు ఆ ఇన్స్పెక్టర్ తో మాట్లాడుతూ, మీ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా రమ్మంటే వస్తాను, అంతేకాని డబ్బులు మాత్రం నా వల్ల కాదు అని అంటాడు. దాంతో వెంటనే ప్రతి స్టేషన్ కి ఒక రిలీఫ్ ఫండ్ ఉంటుంది కదా అని వాళ్ళ స్టేషన్ లో ఉన్నటువంటి రిలీఫ్ ఫండ్ ని చెక్ చేయగా దానిలో కేవలం 9 రూపాయలు మాత్రమే ఉంటాయి. అది చూసిన గోవర్ధన్ ఒకరికి ఛాయ్ కూడా రావు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ కి ఒక ఐడియా వచ్చి, ఈ ఫంక్షన్ కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తన సహాయం చేస్తాడు అని ఎమ్మెల్యే దగ్గరికి బయలుదేరి వెళ్ళగా ఆ సమయంలో ఎమ్మెల్యే ఒక స్వామీజీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్వామీజీ ఎమ్మెల్యేతో మాట్లాడుతూ, నేను నార్త్ ఇండియాలో ఒక బొమ్మని కొన్నాను, అది నీ ఇంట్లో పెట్టుకో, దానివల్ల నీకు సంపద పేరు బాగా వస్తాయి అని అంటాడు. దానికి ఎమ్మెల్యే కూడా ఓకే చెప్పి ఆ స్వామీజీ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి, మా స్టేషన్ లో ఒక ఫంక్షన్ చేయాలనుకుంటున్నాం, దానికి మీరే స్పాన్సర్ చెయ్యాలి, స్టేషన్ ముందు ఒక పెద్ద బ్యానర్ పెట్టి అక్కడ మీ ఫోటో వేస్తాము అని అంటాడు. ఆ మాటలు విన్న ఎమ్మెల్యే ఒప్పుకుని, సరే అయితే ఆ ఫంక్షన్ కి నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అని అంటాడు. అయితే ఇన్స్పెక్టర్ అక్కడతో ఆగకుండా, సరే సార్, అలాగే నా ట్రాన్స్ఫర్ గురించి కూడా చూడండి అని చెప్పడంతో ఎమ్మెల్యే సరే దాని గురించి కూడా ఆలోచిస్తాను అని అంటాడు. నిజానికి గోవర్ధన్ ఈ ఫంక్షన్ ని తన వైఫ్ కి రిలీఫ్ ఇవ్వడం కోసమే ఏర్పాటు చేయించేలా చేసి ఉంటాడు. కానీ చివరికి తన వైఫ్ మాత్రం నేను ఆ ఫంక్షన్ కి రాను అని అంటూ ఉంటుంది. దాంతో ఆ గోవర్ధన్ కొంచెం బాధపడుతూ ఉంటాడు. మరోపక్క స్టేషన్ లో ఏర్పాట్లన్నీ ఫినిష్ అవుతూ ఉండగా పోలీసులు ఒక బ్యానర్ వేయించుకుని రావడంతో ఆ బ్యానర్ లో ఎమ్మెల్యే ఫోటో మాత్రం ఉండదు. అది చూసినటువంటి ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ ని తిట్టి, వెంటనే దీని మీద ఎమ్మెల్యే ఫోటో వేసుకుని రండి, మీకు కేవలం 10 నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను అని అంటాడు. దాంతో పోలీసులు వెంటనే ఒక A4 షీట్ మీద బ్లాక్ అండ్ వైట్ లో ఆ ఎమ్మెల్యే ఫోటోని ప్రింట్ చేసి అక్కడ అంటిస్తారు. మరోపక్క గోవింద్ మాత్రం ఆ ఫంక్షన్ కి తన వైఫ్ రావడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే ఫంక్షన్ సమయానికి ఆ గోవర్ధన్ వైఫ్ మరియు కూతురు రావడంతో గోవర్ధన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. మరోపక్క ఆ ఫంక్షన్లో పోలీసులు అందరూ కూడా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసినటువంటి ఎమ్మెల్యే అక్కడికి వచ్చి అక్కడ బ్యానర్ మీద తన ఫోటో ఒక A4 సైజులో బ్లాక్ అండ్ వైట్ లో అంటించి ఉండడంతో తను షాక్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి ఒక పోలీస్ పై అధికారి రావడంతో మీడియా వాళ్ళు వెంటనే ఆ పై అధికారి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, పోలీసుల్లో 90% అన్ఫిట్ గా ఉన్నారు, అందరూ కూడా పొట్టలు పెంచేసి ఉన్నారు, ఇప్పుడు ఆ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ అవసరమా అంటూ, కావాలంటే మీరే చూడండి అని దూరంగా గులాబ్ జామ్ తింటున్నటువంటి గోవర్ధన్ ని చూపించి అతని పొట్టని చూడండి ఎలా ఉందో అని అంటారు. ఆ మాటలు విన్న పై అధికారి ఏమీ సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. మరోపక్క ఎమ్మెల్యే కూడా తన ఫోటో సరిగ్గా వేయలేదు అని అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ వెంటనే ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి, సార్ నా ట్రాన్స్ఫర్ గురించి ఏం చేశారు అని అడుగుతాడు. దానికి ఆ ఎమ్మెల్యే చాలా కోపంగా ఇన్స్పెక్టర్ ని చూసి, నీకు ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఒక 25 లక్షలు తీసుకుని రా, అప్పుడు చూద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పోలీస్ పై అధికారి పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ప్లేస్ లో గ్యాదర్ చేసి, అందరూ కూడా తొందరగా వెయిట్ తగ్గి ఫిట్ అవ్వండి, మీరందరూ ఉండవలసిన దానికన్నా కూడా ఓవర్ వెయిట్ ఉన్నారు, మరీ ముఖ్యంగా గోవర్ధన్ ని చూసి తిడుతూ, నీ వల్ల మీడియా వాళ్ళు నన్ను చాలా అవమానించే విధంగా మాట్లాడారు, నీకు నేను కేవలం 3 నెలలు మాత్రమే సమయం ఇస్తున్నాను, ఈ 3 నెలల్లో నువ్వు వెయిట్ తగ్గి ఫిట్ గా ఉండాలి, లేదంటే నువ్వు అన్ఫిట్ అని చెప్పి నిన్ను సస్పెండ్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో గోవర్ధన్, ఇప్పటి వరకు స్టేషన్ లో అందరూ కూడా నాతో మంచిగా మాట్లాడేవారు, మంచిగా ప్రవర్తించేవాళ్ళు, ఇప్పుడు ఎందుకో సడన్ గా నాతో మాట్లాడడమే మానేశారు, నన్నే ఆ పై అధికారి అవమానించాడు అని తను ఆ బాధతో ఇంట్లో ఉన్న తన వైఫ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా సరిగ్గా టైం స్పెండ్ చేయలేక చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ వెంటనే గోవర్ధన్ రన్నింగ్ చేయడం, వెయిట్ లిఫ్టింగ్ చేయడం లాంటివి స్టార్ట్ చేస్తాడు. కానీ ఇవేమీ మన బాడీకి సెట్ అయ్యేలాగా లేవు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ స్టేషన్ కి వెళ్ళగా స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్స్ ఎవరో కూడా ఆ గోవర్ధన్ తో అంత మంచిగా మాట్లాడరు. దాంతో గోవర్ధన్ చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు.
కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీస్ స్టేషన్కి ఎమ్మెల్యే వచ్చి ఇన్స్పెక్టర్ని కలిసి నాకు ఒక స్వామీజీ ఒక బొమ్మను పంపిస్తానని చెప్పాడు. దాంతో నేను ఆ బొమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి నా దగ్గరికి ఒక బొమ్మను తీసుకుని వస్తాను అని చెప్పి దాని విలువ ₹1,00,00,000 అడ్వాన్స్గా 50 లక్షలు ఇవ్వండి అని 50 లక్షలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను వెంటనే స్వామీజీకి ఫోన్ చేయగా స్వామీజీ మాత్రం నేను నీకు ఇంకా ఎటువంటి బొమ్మని పంపించలేదు అని చెప్పాడు. అంటే ఎవరో నా దగ్గర డబ్బులు దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోయాడు, మీరు వెంటనే ఆ డబ్బుల్ని కనిపెట్టాలి అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఎమ్మెల్యేని చూసి, సార్ ఇది ఈ కేసు గురించి ఎఫ్ఐఆర్ని అయితే రిజిస్టర్ చేయలేం, అలా చేస్తే నీకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది, నేనే అన్అఫీషియల్గా ఈ కేసుని హ్యాండిల్ చేసి మీ డబ్బులు మీకు వచ్చేలా చేస్తాను అని అంటాడు. ఎమ్మెల్యే ఇన్స్పెక్టర్ని చూసి, నువ్వు ఈ పని చేసి పెట్టు, నీకేం కావాలన్నా నేను చేసి పెడతాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి కానిస్టేబుల్ అయినటువంటి గోవర్ధన్ కూడా వచ్చి ఇన్స్పెక్టర్ని చూసి, సార్ నాకు పై అధికారి ఒక 3 నెలల టైం ఇచ్చాడు కదా, ఈ లోపల నేను వెయిట్ తగ్గకపోతే నన్ను సస్పెండ్ చేస్తామని చెప్పారు, సో నాకు మీరు ఒక 15 రోజులు లీవ్ ఇవ్వండి, నేను వెయిట్ తగ్గడం కోసం ఏదో ఒక ప్రయత్నం చెయ్యాలి అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ కూడా ఆ కానిస్టేబుల్ గోవర్ధన్కి 15 రోజులు లీవ్ ఇస్తాడు. దాంతో గోవర్ధన్ వెంటనే తను వెయిట్ తగ్గాలి అని ఒక హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అవ్వగా అక్కడ గోవర్ధన్ వెయిట్ తగ్గడం కోసం చాలా రూల్స్ పెట్టి తనకి మంచి ఫుడ్ని ఇవ్వకుండా డైట్లో భాగంగా విచిత్రమైన ఫుడ్స్ అన్నిటినీ కూడా ఇస్తూ ఉంటారు. అయితే అప్పటి వరకు మంచి మంచి ఫుడ్ని ఎంజాయ్ చేసే గోవర్ధన్ ఆ ఫుడ్స్ని తినలేక చాలా బాధపడుతూ అయినా సరే వెయిట్ తగ్గాలి అని ఆ హాస్పిటల్లో రూల్స్కి అలవాటు పడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కి ఆ ఎమ్మెల్యే దగ్గర ఎవరైతే మోసం చేశారో ఆ దొంగని తీసుకుని వచ్చి తనని తల మీద కొడుతూ ఉండడంతో ఆ దొంగ మాత్రం చాలా కోపంగా నన్ను తల మీద కొట్టవద్దు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ ఇన్స్పెక్టర్ మరియు పోలీసులు ఆ దొంగను తల మీద కొడుతూ ఉంటారు. దాంతో ఆ దొంగ చాలా కోపంగా స్టేషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా చితక్కొట్టుడు కొడుతూ ఉంటాడు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఆ స్టేషన్ లో గోవర్ధన్ ఒక్కడే అన్ఫిట్ గా ఉన్నాడు అని తనకు పనిష్మెంట్ ఇచ్చి ఉంటారు, కానీ ఆ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ఫిట్ గానే ఉంటారు. దాంతో ఆ దొంగ పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొట్టి కొట్టి అలిసిపోయి ఒక చోట కూర్చుంటాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి ఆ దొంగ తల మీద గట్టిగా కొట్టడంతో తన కింద పడిపోయి తలలో నుంచి రక్తం కారుతూ స్పృహ కోల్పోతాడు. అయితే తను స్పృహ కోల్పోయి పడిపోయే ముందే ఒక చీటీని అక్కడ ఉన్నటువంటి ఒక బ్యాగ్ లో పెట్టి కింద పడిపోతాడు. దాంతో దొంగను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా ఆ సమయానికి ఆ దొంగ వింతగా తనకేమీ గుర్తులేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. డాక్టర్ కూడా తనను చెక్ చేసి వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి తను నిజంగానే గతాన్ని మర్చిపోయాడు, తనకెప్పుడు గతం తిరిగి వస్తుందో కూడా మనం చెప్పలేం, కానీ తను గతంలో ఏం చేశాడో వాటన్నిటినీ కూడా మళ్ళీ రీక్రియేట్ చేస్తే తనకు మళ్ళీ గతం గుర్తుకు వచ్చే అవకాశం ఉంది, మీరు ఆ ప్రయత్నం చెయ్యండి అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఇది అన్అఫీషియల్ కేసు కావడంతో తన మీద లైవ్ డిటెక్టర్ కూడా చేయలేక ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క గోవర్ధన్ హాస్పిటల్లో అక్కడ ఉన్న డైట్ కి అడ్జస్ట్ అవుతూ ఉండగా అక్కడికి కానిస్టేబుల్స్ వచ్చి ఇప్పుడే స్టేషన్ కి ఒక కేసు వచ్చింది, దాన్ని డీల్ చేయడం కోసం ఇన్స్పెక్టర్ గారు నిన్ను తీసుకురమ్మన్నారు అని చెప్పడంతో గోవర్ధన్ వెంటనే మనకు డ్యూటీ ముఖ్యం అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి స్టేషన్ కి వెళ్తాడు. కట్ చేస్తే మరోపక్క ఆ దొంగను ఒక జైల్లో బంధించి ఉండగా అక్కడ తను ఇంతకు ముందు చీటీ పెట్టాడు కదా, ఆ చీటీ కోసం వెతుకుతూ ఉంటాడు. అంటే నిజానికి ఆ దొంగకి ఎటువంటి మతిమరుపు రాలేదని, అతనేమీ మర్చిపోలేదు అని అర్థమవుతుంది. అదే సమయంలో ఇన్స్పెక్టర్ ఆ గోవర్ధన్ని పిలిచి తనకి ఆ ఖైదీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తనను వెంటనే మీ ఇంటికి తీసుకుని వెళ్ళి ఎలాగైనా అతని చేత నిజాన్ని రాబట్టు అని అంటాడు. దాంతో గోవర్ధన్ వెంటనే బయటికి వెళ్ళి తన వైఫ్ కు ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్తాడు. దానికి గోవర్ధన్ వైఫ్ అస్సలు ఒప్పుకోదు. గోవర్ధన్ మాత్రం తన వైఫ్ తో మాట్లాడుతూ నాకు 3 నెలలు టైం ఇచ్చారు కదా ఫిట్ గా అవ్వమని, ఇప్పుడు మధ్యలో ఈ టాస్క్ ఇచ్చారు, ఇందులో నేను విజయం సాధిస్తే నా జాబ్ కంటిన్యూ అవుతుంది, ప్లీజ్ ఒప్పుకొని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో చివరికి ఫైనల్ గా ఆ గోవర్ధన్ వైఫ్ కూడా ఆ దొంగని ఇంటికి తీసుకురావడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత గోవర్ధన్ వెంటనే దొంగని ఇంటికి తీసుకుని వెళ్ళి అతనికి గతాన్ని గుర్తు చేయడం కోసం, అతని చేత నిజాన్ని చెప్పించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ఫైనల్ గా ఒక రోజు గోవర్ధన్ కూతురు బర్త్డే కావడంతో ఆ బర్త్డే పార్టీని ఇంట్లో సెలబ్రేట్ చేస్తూ ఉండగా అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో దొంగ వెంటనే ఆ గోవర్ధన్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి బ్యాగ్ లో వెతుకుతూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఇంతకు ముందు ఈ దొంగ ఒక చీటీని ఒక బ్యాగ్ లో వేశాడు కదా, ఆ బ్యాగ్ మరెవరిదో కాదు గోవర్ధన్ దే అయి ఉంటుంది. దాంతో దొంగ ఆ గోవర్ధన్ బ్యాగ్ లో చెక్ చేస్తూ ఉండగా ఇంతలో గోవర్ధన్ అక్కడికి వచ్చి బయట అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటే నువ్వు అక్కడవే ఇక్కడ ఏం చేస్తున్నావు, పద బయటికి అని చెప్పి ఆ దొంగను బయటికి తీసుకుని వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి గోవర్ధన్ ని చూసి ఎంతవరకు వచ్చింది అని అంటాడు. దానికి ఆ గోవర్ధన్ సమాధానం చెప్తూ సార్ మరికొన్ని రోజుల్లోనే ఆ దొంగ చేత నిజం మొత్తం చెప్పిస్తాను అని అంటూ ఉంటాడు. కానీ ఇన్స్పెక్టర్ మాత్రం ఆ గోవర్ధన్ ని చూసి
నేను అడిగిన దాని గురించి కాదు, పైనుంచి చాలా ప్రెషర్ ఉంది, నువ్వు 3 నెలల్లో ఫిట్గా తయారవ్వాలి, లేదంటే నిన్ను సస్పెండ్ చేస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్నటువంటి గోవర్ధన్ నిజంగా షాక్ లో ఉండిపోతాడు. ఎందుకంటే గోవర్ధన్ ఆ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి స్ట్రిక్ట్ రూల్స్ కి అలవాటు పడుతూ నెమ్మదిగా వెయిట్ కూడా తగ్గుతున్న సమయంలో అర్జెంట్ కేసుని ఇక్కడికి తీసుకుని వచ్చి మళ్ళీ వెయిట్ తగ్గలేదా అని అడుగుతున్నారు అని చాలా కోపంగా ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక మహిళ వచ్చి, నా హస్బెండ్ రోజు తాగి వచ్చి నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు, అందుకే ఆ బాధలు భరించలేక నేను నా హస్బెండ్ని చంపేసి ఇప్పుడు సరెండర్ అవ్వడానికి వచ్చాను అని అంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఒక ఐడియా వేసుకుని వెంటనే ఆ మహిళని చూసి, అయితే నీ వాంగ్మూలాన్ని మాత్రం నేను చెప్పినట్లుగా చెప్పు అని చెప్పి ఒక ప్లాన్ వేస్తాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ ఆ గోవర్ధన్ ఇంట్లో ఉన్నటువంటి దొంగని తీసుకుని స్టేషన్ కు రాగా ఆ మహిళ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, నేను పెళ్లికి ముందే ఒక వ్యక్తిని ప్రేమించాను, కానీ ఆ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నాకు పెళ్లి చేసేశారు. పెళ్లి తర్వాత కూడా నేను నా ప్రియుడితో కలుస్తూనే ఉన్నాను, అయితే ఈ విషయం నా హస్బెండ్ కి తెలిసిపోయింది. అప్పటి నుంచి కూడా నన్ను బాగా టార్చర్ పెడుతూ ఉండేవాడు. దాంతో ఆ టార్చర్ భరించలేక నేను వెళ్ళి నా ప్రియుడికి ఆ విషయం చెప్పడంతో నా ప్రియుడు వచ్చి నా హస్బెండ్ని చంపేశాడు, నా ప్రియుడు మరెవరో కాదు అంటూ అక్కడ ఉన్నటువంటి ఆ దొంగను చూపిస్తుంది. దాంతో ఆ దొంగ ఒక్కసారిగా షాక్ అవుతూ అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, నేను నిన్ను చాలా మంచిగా అడిగాను కానీ నువ్వు చెప్పలేదు, ఇప్పుడు జీవితాంతం జైల్లోనే ఉండు అని ఆ దొంగను తిడుతూ ఉంటాడు. ఆ రోజు ఒక కానిస్టేబుల్ అక్కడ రిటైర్డ్ అవుతూ ఉండడంతో అక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా చిన్న పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో గోవర్ధన్ వెంటనే అక్కడ ఉన్నటువంటి దొంగ దగ్గరికి వెళ్ళి, ఈ స్టేషన్ లో ఉన్న డ్రెస్ లో నీకు ఏది సెట్ అవుతుందో అది వేసుకుని ఇక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపో అని ఒక ఐడియా ఇస్తాడు. దాంతో ఆ దొంగ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక డ్రెస్ వేసుకుని పారిపోతాడు. అది చూసినటువంటి పోలీసులు వెంటనే ఆ గోవర్ధన్ వెతకడం కోసం 4 దిక్కులు కూడా వెళ్లి వెతుకుతూ ఉంటారు. గోవర్ధన్ వెంటనే బస్టాండ్ లో ఉన్నటువంటి లగేజ్ ని తీసుకురావడం కోసం క్లాక్ రూమ్ దగ్గరికి వెళ్లి నా లగేజ్ ని ఇవ్వండి అని అడుగుతాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మీకు ఇచ్చినటువంటి స్లిప్ ఇవ్వండి అని అడుగుతాడు. దానికి గోవర్ధన్ ఆ స్లిప్ నా దగ్గర మిస్ అయింది అని చెప్పడంతో, అయితే ఒక పని చెయ్యండి, మీ ఐడి ప్రూఫ్ తీసుకుని రండి, మా సార్ వచ్చి ఇస్తారు అని అంటాడు. దాంతో ఆ దొంగ వెంటనే గోవర్ధన్ ఇంటి దగ్గరికి వెళ్ళగా గోవర్ధన్ ఆ దొంగను చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఆ దొంగ మాట్లాడుతూ, నాకు నీ బ్యాగ్ కావాలి అని ఆ గోవర్ధన్ బ్యాగ్ తీసుకుని ఆ బ్యాగ్ లో ఉన్న వస్తువులన్నీ కింద పోసి చూడగా అక్కడ మాత్రం ఆ చీటీ కనిపించదు. అప్పుడే అక్కడికి గోవర్ధన్ ఒక చీటీ తీసుకుని వచ్చి చూపిస్తూ, ఈ చీటీ కోసం వెతుకుతున్నావా అని అడుగుతాడు. దానికి ఆ దొంగ కూడా అవును అని చెప్పడంతో గోవర్ధన్ ఆ దొంగను చూసి, నాకు అన్నీ తెలుసు, పదా వెళదాం అని చెప్పి ఇద్దరు కూడా బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆ క్లాక్ రూమ్ దగ్గరికి బయలుదేరి వస్తారు. అక్కడికి వచ్చి ఆ చీటీని చూపించే లగేజ్ని తీసుకోగా గోవర్ధన్ వెంటనే ఆ దొంగను చూసి, ఎందుకు నువ్వు దొంగతనం చేశావు అని అడుగుతాడు. అప్పుడు ఆ దొంగ గోవర్ధన్ని చూసి సమాధానం చెప్తూ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, వాళ్ళు చాలా ధనవంతులు, నా దగ్గర డబ్బులు లేవని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, అందుకే నేను ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఈ విధంగా దొంగతనం చేశాను, ఇప్పటికీ ఆ అమ్మాయి నా కోసమే ఎదురు చూస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న గోవర్ధన్ అవునా అంటూ కొంచెం అమాయకంగా తల ఊపుతూ ఉండడంతో ఆ దొంగ వెంటనే గోవర్ధన్ని చూసి, ఏంటి సార్ మీరు నేను ఏది చెప్తే అది నమ్మేస్తున్నారు, ఇంత అమాయకంగా ఉన్నారేమిటి, నాకు ఎటువంటి ప్రేమ లేదు, కొంచెం డబ్బులు అవసరం ఉండి ఈ విధంగా చేశాను, మీరు నేను చెప్పిందంతా కూడా నమ్మేస్తున్నారు, అది సరే ఆ విషయం పక్కన పెట్టండి, నేను ఈ డబ్బులు కొట్టేయడంలో మీరు నాకు సహాయం చేశారు కదా, ఇందులో మీకు ఎంత వాటా కావాలో చెప్పండి అని అడుగుతాడు. దానికి ఆ గోవర్ధన్ మాట్లాడుతూ, నాకు ఇందులో ఏమీ వాటా వద్దు, కావాలంటే వాళ్ళకి ఇవ్వు అని చెప్పడంతో ఆ దొంగ వెంటనే వెనక్కి తిరిగి చూడగా అప్పటికే అక్కడికి పోలీసులు అందరూ కూడా వచ్చేసి ఉంటారు. నిజానికి ఇదంతా కూడా గోవర్ధన్ వేసిన ప్లాన్ అయి ఉంటుంది. గోవర్ధన్ వెంటనే ఆ దొంగను చూసి, నీకు మాత్రమే వేరే వాళ్ళని మోసం చేయడం వచ్చా, మేం కూడా ఇతరులని మోసం చేస్తాము అని అంటూ ఉంటాడు. దాంతో ఆ దొంగ వెంటనే అక్కడ ఉన్న పోలీసుల్ని పక్కకు తోసేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. దాంతో పోలీసులు అందరూ కూడా ఆ దొంగను పట్టుకోవడానికి పరిగెడుతూ ఉండగా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో ఫిట్ గా ఉన్నారు అనుకున్నటువంటి పోలీసులు అందరూ కూడా కొంచెం దూరమే వెళ్లి అక్కడే ఆగిపోతారు. కానీ ఈ గోవర్ధన్ మాత్రం చివరి వరకు ఆ దొంగను తరుముకుంటూ వెళ్లి దొంగ గోవర్ధన్ ఇద్దరు కూడా ఒక ప్లేస్ లో అలసిపోయి అక్కడే కూర్చుంటారు. కొంతసేపటి తర్వాత గోవర్ధన్ కళ్ళు తెరవగా అక్కడికి ఇన్స్పెక్టర్ ఒక గన్ను తీసుకుని వచ్చి ఆ దొంగను షూట్ చేయబోతూ ఉంటాడు. గోవర్ధన్ మాత్రం సార్ అతన్ని చంపొద్దు అని అరుస్తూ ఉంటాడు. అయితే ఆ ఇన్స్పెక్టర్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఆ దొంగను షూట్ చేయబోతూ ఉంటాడు. కానీ ఆ గన్ లో బుల్లెట్స్ ఉండవు. అది చూసినటువంటి గోవర్ధన్ చాలా కోపంగా పరిగెట్టుకుంటూ వచ్చి ఆ ఇన్స్పెక్టర్ ని లాచి పెట్టి ఒక చెంపదెబ్బ కొడతాడు. ఇన్స్పెక్టర్ ఆ గోవర్ధన్ ని చూసి, ఏంటి నువ్వు నన్నే కొడతావా అంటూ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ మీద సీరియస్ అవ్వబోతూ ఉండగా గోవర్ధన్ ఆ ఇన్స్పెక్టర్ ని చూసి, నాకు మొత్తం తెలుసు,
వెంటనే నువ్వు కూడా వెళ్ళి ఆ దొంగ పక్కనే కూర్చోని అంటాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. దానికి ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ లో ఒక ఫంక్షన్ జరిగింది కదా, అక్కడికి ఇన్స్పెక్టర్ ఫ్యామిలీని తీసుకుని ఈ దొంగే కారు డ్రైవ్ చేసుకుంటూ తీసుకుని వచ్చి ఉంటాడు. అంటే ఈ దొంగ మరెవరో కాదు, ఇన్స్పెక్టర్ కారు డ్రైవర్ అని తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ మరియు తన డ్రైవర్ కలిసి బాగా ప్లాన్ చేసి ఆ ఎమ్మెల్యే దగ్గర డబ్బులు కొట్టేశారు అని తెలిసి ఉంటుంది. అది మొత్తం చెప్పినటువంటి గోవర్ధన్ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ మీరు ఇచ్చిన టాస్క్ నేను ఫినిష్ చేసేసాను, నాకు ఎటువంటి డబ్బులు వద్దు అని చెప్పి అక్కడి నుంచి తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ సమయంలో దొంగ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, ఏంటి సార్ మీరు కొంచెమైతే నన్ను షూట్ చేసేలాగా ప్రవర్తించారు, నాకు నువ్వు వద్దు మీ డబ్బులు వద్దు అని చెప్పి ఆ డ్రైవర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ వెంటనే పరిగెట్టుకుంటూ గోవర్ధన్ దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను కొట్టిన విషయం స్టేషన్ లో ఎవరికీ చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. తనకి గోవర్ధన్ ఇన్స్పెక్టర్ ని చూసి, నేను ఆ విషయం ఎవరి దగ్గర చెప్పను అని అనడంతో ఇన్స్పెక్టర్ వెంటనే గోవర్ధన్ ని చూసి, సరే పద ఈ డబ్బులు మనం తీసుకుని వెళ్ళి ఆ ఎమ్మెల్యేకి ఇచ్చేద్దామని చెప్పి ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే, ఆ ఎమ్మెల్యే ఒక అమ్మాయితో ఎంజాయ్ చేయడం కోసం ఓవర్ డోస్ వయాగ్రా వేసుకుని తను చనిపోయి ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ గోవర్ధన్ ని చూసి, ఇప్పుడు ఈ డబ్బులను మనం ఏం చేద్దామని అంటాడు. అప్పుడు గోవర్ధన్ ఇన్స్పెక్టర్ కి ఒక ఐడియా ఇస్తాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత గోవర్ధన్ తను పనిచేస్తున్నటువంటి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళగా ఆ పోలీస్ స్టేషన్ చాలా మోడర్న్ గా తయారైపోయి ఉంటుంది. అలాగే పోలీస్ స్టేషన్ వెనకాల ఒక పెద్ద జిమ్ ని కూడా ఏర్పాటు చేసి ఉంటారు. దాంతో పోలీసులు వర్క్ చేస్తూ ఖాళీ సమయంలో ఆ జిమ్ కి వెళ్లి వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. దాంతో పోలీసులు అందరూ కూడా నెమ్మదిగా వెయిట్ తగ్గి అందరూ కూడా కరెక్ట్ సైజులోకి వచ్చి ఫిట్ గా మారిపోతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి పై అధికారులు వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మీరు మా పోలీసు వాళ్ళని మొన్న కామెంట్ చేశారు కదా, ఇప్పుడు చూడండి మా పోలీసులు ఎంత ఫిట్ గా ఉన్నారు అని అంటూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. నవీన్ తో లేచిపోయిన ఝాన్సీ రోహిత్ తో ఎందుకు కలిసి ఉంది? అసలు అడవులో ఉన్న ఆ పాడుబడిపోయిన బంగ్లాలో ఉన్న జంట ఎవరో? ఇన్స్పెక్టర్ ఎందుకు స్టేషన్లో సీల్ చేసి ఉన్న మందు బాటిల్ని ఓపెన్ చేశాడు? స్టేషన్లో గంభీరంగా ఉండే ఇన్స్పెక్టర్ యోహాన్ ఇంట్లో మాత్రం తన వైఫ్ను చూసి ఎందుకు అంతలా భయపడిపోతున్నాడు? అసలు పోలీస్ ఇన్స్పెక్టర్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ ఇన్స్పెక్టర్ ఏ తప్పు చేశాడు? నిజాయితీ పరులైన పోలీసులకి శత్రువులు రాజకీయ నాయకులా లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పై అధికారులా తెలియాలి అంటే వెంటనే మీరు ఈ మూవీని చూడాల్సిందే. ఈ రోంత్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.